everyone, I'm Anitha and I'm here with you all today to teach you a common concept but in different way. Common concept? Different way? Yes, మనకి ఎప్పుడు అట్లాంటి ఐడియాలే వస్తాయి మరి. సరే, అదేంటి ఈరోజు చూస్తారులేండి. ఆ కామన్ కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు యూస్ ఈజ్, యామ్, ఆర్. ఇంకా ఇప్పటి నుండి చెప్పబోయే క్లాసెస్ అన్నీ కూడా సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలి అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇంతకు ముందంతా జస్ట్ బేసిక్గా నౌన్ ఏంటి, ప్రనౌన్ ఏంటి, ఆర్టికల్ ఎలా యూస్ చేయాలి ఇవి నేర్చుకున్నాం కదా. అవి కూడా చాలా బేసిక్స్, అన్నీ అవసరమే. ఇప్పటి నుండి సెంటెన్స్ ఫార్మేషన్స్ అనమాట. సెంటెన్స్ ఫామ్ చేయాలంటే మనకు బేసిక్గా ఏం తెలియాలి, ఎలా ఫామ్ చేయాలి, ఇలాంటివన్నీ. ఈ కాన్సెప్ట్ని మీరు ఆల్రెడీ వినుంటారు కదా చాలాసార్లు, చాలా చోట్ల, చాలా వీడియోస్లో ఆర్ క్లాసెస్లో. కానీ మీరు ఇంతకుముందు వినడం కంటే కొంచెం బెటర్గా నేను చెప్పగలను అనుకుంటున్నాను. మీరు కొంచెం కొత్తగా ఏదైనా నేర్చుకుని ఉంటే కనుక ఈ క్లాస్లో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్ ద సేమ్ టైం మీరు షేర్ చేయాలి ఎవరికైనా, వాళ్ళకి ఇది అవసరం అనిపిస్తే షేర్ కూడా చేసేసేయండి. సరే, అయితే మనకందరికీ తెలిసిన కాన్సెప్ట్ ఈజ్ ఆర్ కదా. మీకు తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి, నేను చెప్తాను వినండి. సరే, ఎప్పుడు యూస్ చేస్తాం ఈజ్ ఆర్? ప్రజెంట్ కంటిన్యూస్, అవునా? మీరు అందరు అదే గెస్ట్ చేస్తుంటారని నాకు తెలుసు. ఆఫ్ కోర్స్ అండి, ఎస్, ప్రజెంట్ కంటిన్యూస్లోనే యూస్ చేస్తాం. టెన్సెస్ నేర్చుకుంటే మనకు అలాంటి థాట్సే వస్తాయి. కానీ అపార్ట్ ఫ్రమ్ ద టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ కాకుండా ఇంకా ఈజ్ ఆర్లను ఎక్కడెక్కడ యూస్ చేస్తాం ఆలోచించండి ఒకసారి. ఇంకా ఎక్కడెక్కడ యూస్ చేస్తాం? ప్రజెంట్ కంటిన్యూస్లో ఈజ్, ఆమ్, ఆర్ అని యూస్ చేస్తాం. ఓకే, ఎప్పుడు ఒక యాక్షన్ జరుగుతూ ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు, అవునా? అపార్ట్ ఫ్రమ్ దట్, ఈ ఈజ్, ఆమ్, ఆర్ అన్న కాన్సెప్ట్ని మనం ప్రజెంట్లో ఎలా ఉన్నాము అని చెప్పాలనుకున్నప్పుడు కూడా యూస్ చేస్తాం. ఎప్పుడు ఎలా ఉన్నాము అని చెప్పాలనుకున్నప్పుడు కూడా ఏం యూస్ చేస్తాం? ఈజ్, ఆమ్, ఆర్. ఎప్పుడు ప్రజెంట్లో. ఈ పాయింట్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్లో ఎలా ఉన్నాం, ఏం చేస్తూ ఉన్నాం కాదు, ఏం చేస్తూ ఉన్నాం చెప్పాలంటే మనకు అదంతా తెలుసు. ఐఎమ్ ఈటింగ్, ఐఎమ్ రైటింగ్, యు ఆర్ వాచింగ్, యు ఆర్ మేకింగ్ ఎ నోట్ ఆఫ్ ఇట్, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. ఇదంతా కంటిన్యూస్, ప్రజెంట్ కంటిన్యూస్ కదా. నేను అనేది అది కాదు. ప్రజెంట్లో ఏం చేస్తూ ఉన్నాము కాదు, ప్రజెంట్లో ఎలా ఉన్నాము చెప్పాలనుకున్నప్పుడు కూడా ఈ ఈజ్, ఆమ్, ఆర్ అన్న హెల్పింగ్ వర్బ్స్ని యూస్ చేస్తాం. ఎలా? సో నేను ప్రజెంట్లో ఇప్పుడు ఎలా ఉన్నాను? నేను చాలా హ్యాపీగా ఉన్నాను, టయర్డ్గా ఉన్నాను, ఎక్సైటెడ్గా ఉన్నాను, వరీడ్గా ఉన్నాను, టెన్స్డ్గా ఉన్నాను. అదేంటి? మీకు ఇప్పుడు ఒక డౌట్ రావాలి. వరీడ్, ఎక్సైటెడ్, టెన్స్డ్ ఇవన్నీ పాస్ట్ కదా, ఈడీ ఉన్నాయి, V2s కదా, ప్రజెంట్లో యూస్ చేయం కదా. ఇలాంటి డౌట్స్ అడుగుతున్నారు నాకు. ఇలాంటి డౌట్స్ వాళ్ళకే కాదు చాలామందికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను క్లియర్ చేస్తాను చూడండి. నేను ఇక్కడ కొన్ని వర్డ్స్ రాసాను చూడండి. ఎక్సైటెడ్, టయర్డ్, అమేజ్డ్, వరీడ్, సర్ప్రైజ్డ్, కన్ఫ్యూజ్డ్. అదేంటనేది ఇవన్నీ ఈడీ అని ఉన్నాయి. అవంటే పాస్ట్ కదా. మరి ఇదేంటి ప్రజెంట్ టెన్స్లో, అది కూడా ఈజ్, ఆమ్, ఆర్లతో? అంటే ఇది పాస్ట్ టెన్స్ కాదు, వీటిని అడ్జెక్టివ్స్ అని అంటాం. యా, ఈడీ అని కనిపిస్తే అది పాస్ట్ అయిపోతుందండి? అట్లేముండదే, వీటిని మనం అడ్జెక్టివ్స్ అంటాం. అడ్జెక్టివ్ అంటే ఏంటి? అడ్జెక్టివ్ అంటే మనం ఎలా ఉన్నాము అని చెప్పేది, ఎలా ఉన్నాము అని చెప్పేది అడ్జెక్టివ్. ఏం చేస్తూ ఉన్నాము అని చెప్తే వర్బ్. ఈ చిన్న డిఫరెన్స్ని, అంటే అడ్జెక్టివ్ అంటే డెఫినేషన్ మీరు చాలా రకాలుగా వినుండొచ్చు, బట్ ఇది ఒకసారి అర్థం చేసుకోండి ఇలాగా సింపుల్గా. అడ్జెక్టివ్ అంటే ఎలా ఉన్నామని చెప్పేది, ఓకే. వర్బ్ అంటే ఏం చేస్తూ ఉన్నామని చెప్పేది వర్బ్. ఇప్పుడు ఇక్కడ ఆబ్వియస్లీ ఇవి వర్బ్స్ అవ్వవు, ఆలోచించండి. ఐఎమ్ ఎక్సైటెడ్ అంటే ఇది నేను చేస్తున్న పనా? చేస్తూ ఉన్నానా నేను ఈ పనిని? లేదుగా. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అంటే నేను ఈ పని చేస్తూ ఉన్నట్టా? లేదుగా. టయర్డ్ అంటే నేను ఆ పని చేస్తూ ఉన్నట్టా? లేదు కదా. ఎలా ఉన్నాను అని చెప్తున్నాను. సో ఎలా ఉన్నాం మనం అని చెప్పే పదాల్ని, వర్డ్స్ని అడ్జెక్టివ్స్ అంటాం. సో ఇలా ఈడీ ఫామ్స్తో ఉన్న అడ్జెక్టివ్స్ ఉంటాయి, ఐఎన్జీ ఫామ్స్తో ఉన్న అడ్జెక్టివ్స్ కూడా ఉంటాయి. ఐఎన్జీ ఫామ్స్ ఉంటే వర్బ్సే కదా, అంటే వర్బ్స్ ఏం కాదే, అవి అడ్జెక్టివ్స్ కూడా అవ్వచ్చు. ఐ కెన్ ఆల్సో సే ద మూవీ ఈజ్ ఇంట్రెస్టింగ్ అనొచ్చు కదా. ద మూవీ ఈజ్ ఇంట్రెస్టింగ్ అంటే మూవీ ఇంట్రెస్టింగ్గా ఉంది అని. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంటే చేసే పనా? మూవీ ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే మూవీ అది చేసే పనా అండి? అయితే కాదు కదా. ఇంట్రెస్టెడ్ అంటాం. నేను ఎలా ఉన్నానో చెప్తున్న
పదం అది. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అంటే నేను ఎలా ఉన్నాను, ఇంట్రెస్టెడ్గా ఉన్నాను. ద మూవీ ఈజ్ ఇంట్రెస్టింగ్ అంటే మూవీ ఎలా ఉందో చెప్తోంది ఆ పదం. రాసి చూపించాలి మీకు. ద మూవీ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఇది చేసే పని కాదు కదా. ఈ వర్డ్ ఏంటి, దీన్ని అడ్జెక్టివ్ అంటాం. ఈ వర్డ్ మూవీ ఎలా ఉంది అని చెప్తోంది. ఎలా చెప్తోంది, ఎలా ఉంది అని చెప్తోంది. సో ఏ వర్డ్ అయినా ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాము అని చెప్తూ ఉంది అంటే అది అడ్జెక్టివ్. ఐఎన్జీ ఫామ్ ఉంటేనే వర్బు, ఈడీ ఉంటేనే వర్బు అయిపోదు. ఓకేనా. మనం ఏం పని చేస్తున్నాం, ఎలా ఉందని చెప్తున్నాం అని కొంచెం ఆలోచించాలి. ఓకేనా, అర్థమైందా ఇప్పుడు? ఇట్లాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. ద వర్క్ ఈజ్ టైరింగ్. ఆ పని చేసి పెట్టు అంటే నో, ఐ కాంట్ డూ దట్ వర్క్. ద వర్క్ ఈజ్ టైరింగ్. టైరింగ్ అంటే టైరింగ్గా ఉంటుంది. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ డూయింగ్ దట్ వర్క్. నేను ఎలా ఉన్నానో చెప్తున్నా ఇప్పుడు. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ డూయింగ్ ద వర్క్. ద రైడ్ ఈజ్ ఎక్సైటింగ్. రైడ్ ఎక్సైటింగ్గా ఉంది. రైడ్ ఎలా ఉందో చెప్తున్నాం మనం, రైడ్ చేసే పని కాదు అది కదా. ఐఎమ్ ఎక్సైటెడ్ టు గో ఫర్ ద రైడ్. ఐఎమ్ ఎక్సైటెడ్. ఐ యామ్ ఎక్సైటెడ్ అంటే నేను ఎలా ఉన్నానో చెప్తున్నాను. సో అడ్జెక్టివ్ అంటే నేను ఎలా ఉన్నాను అని చెప్పే ఒక వర్డ్. ఇది ఐఎన్జీ ఫామ్లోనూ ఉంటుంది, ఈడీ ఫామ్లో కూడా ఉంటుంది. ఇట్లాంటి చోటంతా ప్రజెంట్ టెన్స్లో అయితే ఈజ్ ఆమ్ ఆర్ అని యూస్ చేస్తాం, పాస్ట్ టెన్స్లో అయితే వాజ్ వర్ అని యూస్ చేస్తాం. మరి అడ్జెక్టివ్ అంటే మనుషులు ఎలా ఉన్నాము అని మాత్రమే చెప్పేదా? అట్లేం కాదు. ఇంతకుముందు అంతా మూవీస్, బుక్స్, ఇట్లా రైడ్స్ వీటికి కూడా అన్నాంగా, వాటిని డిస్క్రైబ్ చేసేటప్పుడు కూడా అడ్జెక్టివ్స్ యూస్ చేసాం. అవి ఐఎన్జీ ఫామ్లో వచ్చాయిగా. అలాగే ప్లేసెస్ని కూడా డిస్క్రైబ్ చేయొచ్చు, టేస్ట్లని కూడా డిస్క్రైబ్ చేయొచ్చు. ఒక ఫుడ్ ఎలా ఉంది అని డిస్క్రైబ్ చేయొచ్చు. ఫుడ్ ఎలా ఉంటుంది, సరే ఎలా ఉంది, బిట్టర్గా ఉంది, చేదుగా ఉంది. ద ఫుడ్ ఈజ్ బిట్టర్. ద ఫుడ్ ఈజ్ బిట్టర్. బిట్టర్గా ఉంది అని చెప్పొచ్చు, టేస్టీగా ఉంది అని చెప్పొచ్చు, ఆయిలీగా ఉంది అని చెప్పొచ్చు. ఎలా ఉంది అని చెప్తుందా ఈ వర్డ్? ఫుడ్ ఈజ్ ఆయిలీ అన్నామంటే ఆయిలీ అన్న వర్డ్ ఫుడ్ ఎలా ఉంది అని చెప్తోంది, ఎలా ఉంది అని చెప్తోంది. సో ఆయిలీ ఈజ్ అన్ అడ్జెక్టివ్. తర్వాత స్పైసీ, కారంగా ఉంది, ఘాటుగా ఉంది, స్పైసీ. సో ద ఫుడ్ ఈజ్ స్పైసీ, ద కర్రీ ఈజ్ స్పైసీ అంటే కర్రీ ఎలా ఉంది అని చెప్తోంది ఈ వర్డ్. సో ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. సౌర్, పులుపు, పుల్లగా ఉంది. ద జ్యూస్ ఈజ్ సౌర్. ఆర్ పలకకూడదు, సౌ అంటారంట అంతే. మనకు కొంచెం అలవాటు చేసుకోవాలి అట్లాంటివి. సో జ్యూస్ ఎలా ఉంది అని చెప్తోంది కదా ఈ వర్డ్. సో ఇది అడ్జెక్టివ్. ఇలా ఫుడ్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు, అంటే ఫుడ్ని డిస్క్రైబ్ చేయొచ్చు. ప్లేసెస్ని కూడా డిస్క్రైబ్ చేయొచ్చు. ప్లేస్ చాలా స్పేషియస్గా ఉంది. ద రూమ్ ఈజ్ స్పేషియస్. ద రూమ్స్ ఆర్ స్పేషియస్. వైడ్గా ఉంది, నారోగా ఉంది. ఇలా ప్లేసెస్ని డిస్క్రైబ్ చేయొచ్చు అంటే అడ్జెక్టివ్స్. ఆ అడ్జెక్టివ్స్తో మనం ఈజామార్ వాడతాం. టేస్ట్ని డిస్క్రైబ్ చేయొచ్చు అంటే అవి కూడా అడ్జెక్టివ్సే, అంటే అప్పుడు కూడా మనం ఈజ్ ఆమ్ ఆర్ అనే వాడతాం. మెత్తగా ఉంది, టెండర్ అంటే సాఫ్ట్గా లేతగా ఉంది అని అంటే ద చికెన్ ఇస్ టెండర్. ఈజ్ టెండర్ అంటే సాఫ్ట్గా మెత్తగా ఉంటే కనుక ఇట్లా టెండర్ అనొచ్చు. స్వీట్, ఏదైనా తీయగా ఉంటే స్వీట్, సాల్టీ. వెదర్ని డిస్క్రైబ్ చేయొచ్చు. వెదర్ ఎలా ఉంది, ఇట్ ఈస్ క్లౌడీ. ఈజ్ వచ్చిందా, క్లౌడీగా ఉంది అంటే మబ్బులు పట్టేసి ఉంటే కనుక క్లౌడీ అంటాం. క్లౌడీగా ఉంది. ఎండగా ఉంది, ఇట్ ఈస్ సన్నీ. ఎండగా ఉంది. క్లియర్, ఏం లేదు, మొత్తం క్లియర్గా ఉంది, బాగా క్లియర్గా ఉంది. హాట్, వేడిగా ఉంది. విండీ, విండీ అంటే గాలి ఎక్కువ ఉంటే కనుక విండీ అంటాం, రైట్.
ఇలాంటి అడ్జెక్టివ్స్తో అంతా మనం ఈజ్ ఆర్లని యూజ్ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ ప్రెజెంట్ కంటిన్యూస్. మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ చాలా బాగా తెలుసు, అన్నిటికీ ఐఎన్జీ ఫార్మ్స్ పెట్టేయడం. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ నేను యూజ్ చేసినప్పుడు మా వాళ్ళు అడుగుతున్నారనమాట, అదేంటి ఈడీ ఫామ్ ఎందుకు వచ్చింది, ఈడీ అంటే పాస్ట్ కదా అని. సో వాళ్ళకే చాలా మందికి ఉంటాయి కదా ఇట్లాంటి డౌట్స్ అని క్లారిఫై చేద్దాం అనుకున్నా. సో ఏమర్థమైంది? రెస్పాండ్ అవ్వండి అట్లీస్ట్ మీలో మీరు. అపార్ట్ ఫ్రమ్ ప్రెజెంట్ కంటిన్యూస్ మనం అడ్జెక్టివ్స్తో కూడా ఈజామార్ యూజ్ చేస్తాం. ఆ అడ్జెక్టివ్స్లలో అట్లా ఈడీ అని ఉంటుంది, ఐఎన్జీ ఫామ్ ఉంటుంది. ఇట్ డజంట్ మీన్ అవి పాస్ట్ అని కాదు, కంటిన్యూస్ అని కాదు. టేస్ట్ని డిస్క్రైబ్ చేయొచ్చు, ప్లేసెస్ని డిస్క్రైబ్ చేయొచ్చు, మన వెదర్ని డిస్క్రైబ్ చేయొచ్చు, కొన్ని వస్తువుల్ని డిస్క్రైబ్ చేయొచ్చు. ఇట్లాంటి ఏది డిస్క్రైబ్ చేయాలనుకున్నా కూడా మనం ఈజామార్ అన్న హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేసి వాటి గురించి చెప్పొచ్చు. అంతేనా? ఇంకేం లేవా? మనం ప్రొఫెషన్స్ గురించి చెప్పాలనుకున్నప్పుడు కూడా మనం ఈజామార్ అని యూజ్ చేస్తాం. అబ్జర్వ్ చేశారా? ఐ యామ్ అ ట్రైనర్, హీ ఈజ్ అ డాక్టర్. అవునా? ఇలాంటి ప్రొఫెషన్స్. దే ఆర్ లాయర్స్, షీ ఈజ్ అ నర్స్. ఇట్లాంటి ప్రొఫెషన్స్ చెప్పాలనుకున్నప్పుడు కూడా యూజ్ చేస్తున్నాం ఈజామార్లని. అలాగే వేర్ యు ఆర్ ఫ్రమ్ అని చెప్పేటప్పుడు కూడా ఐ యామ్ ఫ్రమ్ అనంతపూర్, షీ ఈజ్ ఫ్రమ్ బెంగళూరు, యు ఆర్ ఫ్రమ్ మేబీ సమ్ అదర్ ప్లేస్. అట్లా ప్లేసెస్ గురించి చెప్పాలనుకున్నప్పుడు, ఎక్కడి నుండి మనం అని చెప్పాలనుకున్నప్పుడు కూడా ఈ ఈజామార్లనే యూజ్ చేస్తున్నాం. దే ఆర్ ఫ్రమ్, ఐ యామ్ ఫ్రమ్, షీ ఈజ్ ఫ్రమ్, హీ ఈజ్ ఫ్రమ్, ఇట్లాగా. ఇంకా ఏజ్ అండి, ఏజ్ చెప్పేటప్పుడు కూడా హీ ఈజ్ 5 years old, వీ ఆర్ 10 years old. ఇట్లాంటివి ఏవైనా ఏజ్ గురించి చెప్పేటప్పుడు కూడా ఈ ఈజామార్లని యూజ్ చేస్తున్నాం. ఆల్ రైట్ దెన్, ప్రజెంట్ కంటిన్యూస్ నేను ఇంకేం చెప్పక్కర్లేదు, మనం ఎప్పటి నుంచో వింటున్నదే కాబట్టి అదేం చెప్పట్లేదు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవన్నీ యూసేజ్ ఉన్నాయని అర్థమైన తర్వాత ఇంకొక చిన్న కాన్సెప్ట్ చెప్పాలి. ఏంటంటే మనం ఎప్పుడు సెంటెన్స్లే ఫామ్ చేయం, మనం చాలాసార్లు క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాం. మరి క్వశ్చన్స్ ఎట్లా నువ్వు ఎక్సైటెడ్గా ఉన్నావా, నువ్వు టైర్డ్గా ఉన్నావా, ఆమె అమేజ్డ్గా ఉందా, ఆమె వరీడ్గా ఉందా, వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఉన్నారా, కన్ఫ్యూజ్డ్గా ఉన్నారా వాళ్ళు, ఇట్లాంటివి ఎట్లా అడుగుతాం? తెలుగులో ఆమె ఇంట్రెస్టింగ్గా ఉంది అంటాం, కానీ ఇంగ్లీష్లో షీఈ్ ఇంట్రెస్టింగ్ అని మాత్రం అనకూడదు. ఓకేనా? ఒకవేళ షీఈ్ ఇంట్రెస్టింగ్ అన్నారనుకోండి, ఆమె ఇంట్రెస్టింగ్ అంటే బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అంటామా, అట్లా ఆమె ఇంట్రెస్టింగ్గా ఉంది, ఆమె బిహేవియర్ ఇంట్రెస్టింగ్గా ఉంది, ఆమె చూడ్డానికి ఇంట్రెస్టింగ్గా ఉంది, అట్లాంటి మీనింగ్ వస్తుంది. ఓకేనా? కానీ మన ఉద్దేశం వేరు, ఆమె ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పడంలో మన ఉద్దేశం వేరు అవుతుంది అప్పుడు. ఓకే, తెలుగు ఇంగ్లీష్ కలపకండి. ఓకే, నేను చెప్తున్నది ఏంటంటే సెంటెన్స్లే ఫామ్ చేస్తామా, క్వశ్చన్స్ అడగమా అని. క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు? సెంటెన్స్లో వస్తే క్వశ్చన్స్ ఈజీ, క్వశ్చన్స్ వస్తే ఆబ్వియస్లీ సెంటెన్స్లు ఈజీ వచ్చేస్తాయి. సరే ఎలా? చెప్పలేరు కదా మీరు, నేనే చెప్తా. ఈజ్ ఫస్ట్ పెట్టాలి, ఆర్ ఫస్ట్ పెట్టాలి, అంతే. హెల్పింగ్ వర్బ్స్ ఫస్ట్ వస్తే కనుక అవి క్వశ్చన్స్ అయిపోతాయి. ఆమె ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే మనం ఇంగ్లీష్లో షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ అని అంటాం. షీ ఈజ్ ఇంట్రెస్టెడ్. అప్పుడు ఆమె ఇంట్రెస్టెడ్గా ఉందా అని అడగాలంటే ఈ షీ ఇంట్రెస్టెడ్. సో క్వశ్చన్ అడగాలంటే హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ పెట్టండి. వాళ్ళు కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు, వాళ్ళు కన్ఫ్యూజ్డ్గా ఉన్నారా, ఆర్ దే కన్ఫ్యూజ్డ్. ఎండగా ఉంది ఇప్పుడు, ఇట్ ఈస్ సో సన్నీ. ఎండగా ఉందా, ఈజ్ ఇట్ సన్నీ, ఇస్ ఇట్ సన్నీ. బయట క్లౌడీగా ఉంది, ఇట్ ఈస్ క్లౌడీ అవుట్ సైడ్. మీరు క్వశ్చన్ అడగాలి, ఈజ్ ఇట్ క్లౌడీ అవుట్ సైడ్, ఇస్ ఇట్ క్లౌడీ. ఇవన్నీ పాజిటివ్ క్వశ్చన్స్. ఇవి వచ్చాయంటే నెగటివ్ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. ఆంట్ యూ ఇంట్రెస్టెడ్, ఇజంట్ షీ ఇంట్రెస్టెడ్, ఇజంట్ ఇట్ స్పైసీ. ఫుడ్ గురించి, అది స్పైసీగా లేదా, ఇజంట్ ఇట్ స్పైసీ. అది స్పైసీగా ఉందా, ఇజ్ ఇట్ స్పైసీ. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని అడుగుతాను, ట్రై చేయండి మీరే, నాకేం చెప్పక్కర్లేదు. కానీ రఘు టైర్డ్గా ఉన్నాడా, రఘు టైర్డ్గా ఉన్నాడా అని అడగాలి. క్వశ్చన్ కదా ఇది. ఎలా స్టార్ట్ చేస్తారు? ఈజ్ తోటి. ఈజ్ రఘు టైర్డ్, ఈజ్ రఘు టైర్డ్ అలా. ఆ ప్లేస్ స్పేషియస్గా ఉందా, చూడండి ఇది కూడా క్వశ్చనే. ఆ ప్లేస్ స్పేషియస్గా ఉందా, ఈజ్ ఇట్ స్పేషియస్, ఈజ్ ద ప్లేస్ స్పేషియస్ అని అడగాలి. ఫుడ్ ఆయిలీగా ఉందా,
ఆ ఫుడ్ ఆయిలీగా ఉందా? ఈజ్ ద ఫుడ్ ఆయిలీ? ఇవన్నీ ఈజా మాటలే, నేను ఇంకా సపరేట్గా సెంటెన్స్లో ఏం రాయలేదు. ప్రతి దానికి షీ ఈజ్, హీ ఈజ్ అని పెట్టి పెట్టేయడం, లేదంటే ఫుడ్ అయితే దట్ ఈస్, దిస్ ఈజ్ అని చెప్పి ఈ అడ్జెక్టివ్స్ అన్నీ పెట్టేయడం అంతే. ఈజ్ ద ఫుడ్ ఆయిలీ? అలా. కర్రీ స్పైసీగా ఉందా? అది ఈజ్ ద కర్రీ స్పైసీ? చికెన్ మెత్తగా సాఫ్ట్గా ఉందా? లేతగా ఉందా? ఈజ్ ద చికెన్ టెండర్ అండ్ జ్యూసీ? టెండర్ అండ్ జ్యూసీ అంటూ ఉంటాం అన్నమాట ఎక్కువ. క్వశ్చన్స్ అయితే హెల్పింగ్ వర్బ్ ఇట్లా ఫస్ట్ పెట్టండి. దట్స్ ఇట్. సో దట్ ఈస్ అబౌట్ ఇట్. ఇంకంతే ఈజా మాటల గురించి. కంటిన్యూస్ కాకుండా ఇంకా ఇన్ని వేస్ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ ప్రొఫెషన్స్ అనుకున్నామా, హీఈస్ అ డాక్టర్ అని. ఇక్కడ ఎలా క్వశ్చన్ అడుగుతారు? ఈజ్ హీ ఏ డాక్టర్? ఆర్ దే లాయర్స్? ఇట్లాంటి ప్రొఫెషన్స్ గురించి కూడా అడగొచ్చు. ఈజ్ షీ ఫ్రమ్? ఈజ్ హీ ఫ్రమ్? ఆర్ యూ ఫ్రమ్? ఇట్లా కూడా అడగొచ్చు. ఆర్ యూ 10 years old? ఈజ్ షీ 5 years old? ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. హెల్పింగ్ వర్బ్ ఇట్లా ఫస్ట్ పెట్టేసి క్వశ్చన్స్ అడిగేయడమే అంతే. ఇంకా వాస్ వర్ కూడా ఇలాంటిదే. నేను ఆల్రెడీ చెప్పాను వాస్ వర్ గురించి చాలా క్లియర్గా. నేను ఇదే ప్లేలిస్ట్లోకి ఆ వాస్ వర్ని కూడా యాడ్ చేస్తాను, ఒకసారి చూసేసేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. I'll meet you with some other concept in a different way. Bye bye అండి. Take care.